ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష, రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్లా ఈ బడ్జెట్ని రూపొందించారు అధ్యక్ష. ఇదేదో ఒక గణాంకాల పుస్తకం కాదు అధ్యక్ష, కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేటటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ అధ్యక్ష. మాటల కోసం కాకుండా ప్రగతి కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ ఇది అధ్యక్ష. రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైనటువంటి ఒక దిశ చూపే విధంగా ప్రతి అంశం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల విధ్వంసంతో ఆర్థికంగా చితికిపోయినటువంటి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తిరిగి పునరుజ్జీవనం పోసుకుంటా ఉంది అధ్యక్ష. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్యా, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం రంగాలను బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగే గౌరవ ఆర్థిక మంత్రి గారిని అభినందిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం మద్దతుతో అనేక రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, ఇన్ఫ్రా ప్రాజెక్టులు కావచ్చు, ఈరోజు శరవేగంగా శంకుస్థాపనలు పనులు జరగడంతో పాటుగా ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కారుతో చాలా శరవేగంగా ముందుకు దూసుకుపోతే అనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఈ బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఆలోచన విధానంతో ఎప్పుడూ లేని విధంగా మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష, అంటే ఆస్తులను నిర్మించడం, దానికి ఈరోజు 53,915 కోట్లు కేటాయించడం అనేది చాలా అభినందనీయం అధ్యక్ష. గడచిన 2019-24 సంవత్సరాల్లో చూస్తే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాపిటల్ వ్యయం ఏ ఏడాది కూడా 23,000 కోట్ల రూపాయలు దాటలేదు అధ్యక్ష. అప్పులతో రాష్ట్రాన్ని నెట్టుకొచ్చారే తప్ప ఈ రాష్ట్రంలో ఏ రోజు కూడా ఈ ప్రభుత్వానికి అధ్యక్ష వారసత్వంగా మనకు వచ్చినటువంటిది 9,75,000 కోట్ల రూపాయల అప్పులు, 1,35,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విజన్ కోసం మాట్లాడుతుంటారు అధ్యక్ష. ఆయన విజన్ కోసం మాట్లాడుతున్నప్పుడంతా ఎన్నో అవమానాలకి ఎదురైనా సరే ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో ఆయన ముందుకు సాగడం అనేది ఆయనకు ఒక ప్రత్యేకమైన అలవాటు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రప్పా అంటున్నాడు అధ్యక్ష. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి అధ్యక్ష, ఈ రాష్ట్రానికి విజన్ అవసరమా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న రప్పా విధ్వంసం అవసరమా? రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో మరొకసారి ఆలోచించాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమవుతా ఉంది అధ్యక్ష. ఈరోజు అందుకనే చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు చెప్తుంటారు అధ్యక్ష, సభలో కానీ బయట కానీ,
పాలనకు ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని ప్రయాణం, లక్ష్యం లేనటువంటి చదువు, అది ఏ రకంగా అయితే మనం అనుకున్నది సాధించలేమో, లక్ష్యం లేని పాలన కూడా అంతే అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటాడు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ రాష్ట్రంలో ఎలా దోపిడీ చేయాలని ఆలోచించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అందుకే ఎప్పుడు కూడా ఆయన పాలనలో మెరుగైనటువంటి పరిపాలన అందించాలంటే పాలన అనేది ఒక పటిష్టంగా ఉండాలి. పటిష్టమైన పరిపాలనతో దానికి సాంకేతికతను కూడా జోడించి వ్యవస్థల్ని రూపొందిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, వ్యవస్థలను అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి గత 5 ఏళ్లలో 2019-24 మధ్యకాలంలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి అవినీతిని వ్యవస్థీకృతం చేసి పరిపాలన సాగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. మరి ఒక్కసారి మనం పరిశీలన చేస్తా అధ్యక్ష, గడిచిన 19-24 సంవత్సరాల అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో చూస్తే అధ్యక్ష, పాలల్లో కల్తీ, నెయ్యిలో కల్తీ, నీళ్లలో కల్తీ, ఆఖరికి మద్యంలో కూడా కల్తీ. ఆయన పరిపాలన మొత్తం కల్తీగానే చేశారు. ఈ రాష్ట్ర ప్రజల తాలూకా పాలనంతా కూడా ప్రజల జీవితాలని, జీవన ప్రమాణాలని కల్తీగా చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మొన్న కూడా మన అందరం కూడా చూసాం అధ్యక్ష, ఆయన 6 నెలల తర్వాత సభకు వచ్చి 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు అధ్యక్ష. ఆయన వచ్చేటప్పుడు ప్లే కార్డులు ప్రదర్శించుకొని వచ్చారు అధ్యక్ష. ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతా ఉంటాడు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా అనేది ఆయన ఇవ్వండి అని అడుక్కుంటే ఇవ్వడానికి అదేమి బిచ్చం కాదు అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి అధ్యక్ష. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. అనేక ప్రాంతీయ పార్టీలకి, జాతీయ పార్టీలకి ఒకనాడు అధికారం ఇచ్చారు ప్రజలు, ఇంకోసారి ప్రతిపక్షం ఇచ్చారు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చారు అధ్యక్ష. ఒక్కొక్కసారి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. కానీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే వ్యవస్థ. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి నేటి వరకు కూడా అధ్యక్ష, అధికార పార్టీగా కానీ లేదా ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఎప్పుడైనా సరే అధికార పార్టీగా కానీ ప్రతిపక్ష హోదా పార్టీగా కానీ ఇచ్చినటువంటి సందర్భం అధ్యక్ష. ఈ విషయాలన్నీ వాస్తవాలు అధ్యక్ష. మరి ఈరోజు ఈ బడ్జెట్లో మనం చూస్తే అధ్యక్ష, రాష్ట్ర బడ్జెట్లో సాంఘిక సంక్షేమానికి 91,000 కోట్ల పైనే ఖర్చు చేయడానికి ఈరోజు బడ్జెట్ రూపొందించారు అధ్యక్ష. ఒకసారి మనం కేటాయింపులు చూస్తే అధ్యక్ష, శాఖల వారీగా వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీస్ 52,855 కోట్ల అధ్యక్ష. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ అధ్యక్ష 35,673 అధ్యక్ష. రూరల్ డెవలప్మెంట్ 20,610 కోట్ల అధ్యక్ష. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 19,630 కోట్ల అధ్యక్ష. ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ 16,734 కోట్ల అధ్యక్ష. అగ్రికల్చరల్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ 14,433. ఎనర్జీ 14,120. అర్బన్ డెవలప్మెంట్ 12,541. సోషల్ వెల్ఫేర్ అండ్ న్యూట్రిషన్ 9,189. ట్రాన్స్పోర్ట్ 8,834. వెరసి టోటల్ గా అధ్యక్ష బడ్జెట్ లో 67% ప్రజా సంక్షేమానికి ఈరోజు బడ్జెట్ లో నిధులు కేటాయించిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఈరోజు రెవెన్యూ డెఫిసిట్ అధ్యక్ష, రెవెన్యూ డెఫిసిట్ ని కూడా 1.1 మించకుండా ఉండాలి అనేటటువంటి లక్ష్యంతో రూపొందించారు అధ్యక్ష ఈసారి బడ్జెట్. అంటే
భారతదేశంలో యావరేజ్ రెవెన్యూ డెఫిసిట్ మాక్సిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం చూస్తే 1 మించకుండా ఉంటే బాగుంటుంది అనే సూచనకి ఆల్మోస్ట్ నీరర్గా ఉన్నాం అధ్యక్ష. అలానే ఈరోజు ఫిజికల్ డెఫిసిట్ చూస్తే అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ బడ్జెట్లో అధ్యక్ష 3.8 అంటే కేంద్ర గణాంకాలకు కూడా అతి దగ్గరగా ఉన్నాం అధ్యక్ష. అంటే రెవెన్యూ డెఫిసిట్ ని కంట్రోల్ చేస్తున్నాం, ఫిజికల్ డెఫిసిట్ ని కంట్రోల్ చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ అప్పుల శాతాన్ని తగ్గిస్తూ ఈరోజు ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. మీరు అప్పులు చేస్తున్నారని. అప్పులు ఎందుకు చేస్తున్నాం అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వారసత్వం 9,75,000 కోట్ల రూపాయల అప్పులు. వాటికి అసలు వడ్డీలు చెల్లించాలి అధ్యక్ష. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అప్పులకి 12.3% వడ్డీ రేటుతో తీసుకుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు, ఆయన సమర్థవంతమైనటువంటి పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని చూసి ఈ రోజు బ్యాంకులతో సంప్రదించి 12.3% ఉన్న వడ్డీ రేటును కూడా 9% తగ్గించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి అధ్యక్ష. ఈరోజు ఆ రకంగా వడ్డీలు కట్టేటటువంటి శాతాన్ని తగ్గించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి చెల్లించడం కోసం తిరిగి అప్పులు వాడాల్సినటువంటి పరిస్థితి, అటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఈ రాష్ట్రానికి నెట్టేసినటువంటి గత పాలన జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష ఇంకోసారి పరిశీలిస్తే రాష్ట్రంలో ఈరోజు రూపొందించినటువంటి మన బడ్జెట్ అధ్యక్ష, వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ బడ్జెట్ లో 17.8% కేటాయించింది అధ్యక్ష. ఇది నేషనల్ యావరేజ్ చూసుకుంటే అధ్యక్ష 3.2% అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 30 రాష్ట్రాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి సగటు యావరేజ్ చూస్తే అధ్యక్ష 3.2% ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 17.8% అధ్యక్ష. అలాగే హౌసింగ్ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ 2% ఖర్చు పెడతా ఉంటే నేషనల్ యావరేజ్ 1.7% అధ్యక్ష. అర్బన్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ 4% ఆంధ్రప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెడతా ఉంటే నేషనల్ యావరేజ్ 3.2% ఉంది అధ్యక్ష. ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ 5.7% ఉంటే నేషనల్ యావరేజ్ 3.4% ఉంది అధ్యక్ష. ఎనర్జీ ఏపీ ఆంధ్రప్రదేశ్ 4.5% ఉంటే అధ్యక్ష, నేషనల్ యావరేజ్ 5.3 ఉంది అధ్యక్ష. ఎందుకు ఎనర్జీలో తగ్గిందంటే అధ్యక్ష, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సమర్థవంతమైనటువంటి నిర్ణయాల వలన ఈరోజు ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించాం, ఈరోజు ఎఫిషియన్సీని పెంచాం, ఈరోజు కరెంటు విద్యుత్ ఉత్పాదకతను పెంచాం, ఈరోజు విద్యుత్ ఉత్పత్తిని పెంచాం, తద్వారా కరెంటు కొనుగోలు చేసేటటువంటి ప్రక్రియని కంట్రోల్ చేశాం. తద్వారా ఈరోజు మనం కేవలం రైతులకి చెల్లించాల్సినటువంటి ఏదైతే ఉచిత విద్యుత్తుకే 12,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయించాం అధ్యక్ష. అందుకు గాను ఈరోజు మనం నేషనల్ యావరేజ్ కన్నా మన రాష్ట్రం ఈరోజు తగ్గించుకునే పరిస్థితికి మనం వచ్చాం అధ్యక్ష. అంటే నేషనల్ యావరేజ్ ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు, మనం ఈరోజు పవర్ పర్చేసింగ్ తక్కువ చేశాం, ఎఫిషియన్సీని పెంచాం, సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా లాసెస్ తగ్గించాం. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పటిమకి నిదర్శనం అధ్యక్ష. ఆయన పరిపాలనలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి నిర్ణయాలకి ఇవన్నీ కూడా నిదర్శనం అధ్యక్ష. అలాగే రూరల్ డెవలప్మెంట్ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ 6.2% ఖర్చు పెడతా ఉంటే నేషనల్ యావరేజ్ 4.9% అధ్యక్ష. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ 6.7% ఉంటే నేషనల్ యావరేజ్ 6.2% అధ్యక్ష. అంటే ఈరోజు మనం వాస్తవంగా అన్ని చూసుకుంటే అధ్యక్ష. అలాగే అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఆంధ్రప్రదేశ్ 5% ఉంటే అధ్యక్ష, నేషనల్ యావరేజ్ 5.5% ఉంది అధ్యక్ష. అలాగే ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ 12% ఉంటే అధ్యక్ష, నేషనల్ యావరేజ్ 14% ఉంది అధ్యక్ష. అంటే మనం నేషనల్ యావరేజ్ కన్నా అన్ని రాష్ట్రాలు సరాసరి కన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఇన్ని అప్పులతో వారసత్వంగా వచ్చిన ఆనాడు 2014లో రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్తో వచ్చి ఆనాడు ఉన్నటువంటి ఇబ్బందులకు ఇప్పటికీ మనం వెంటాడుతున్నా సరే నేషనల్ యావరేజ్ కన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలని పెంచడం కోసం పెరిగే విధంగా ఈరోజు అభివృద్ధికి సూచికగా ఈరోజు ఈ బడ్జెట్ ను రూపొందించారని చెప్పి ఈ సందర్భంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మనం ఒకసారి